నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేస్తాం. ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు. సోన్సే నవీన్. నిర్మల్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క పేర్కొన్నారు. సోమవారం రాత్రి నిర్మల్లో జరుగుతున్న నిర్మల్ ఉత్సవాల 2 రోజుల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి సీతక్కకు జిల్లా కలెక్టర్ అభిలాష పూలమొక్కతో స్వాగతం పలికారు. కార్యక్రమం ఏర్పరిచిన వివిధ స్టాళ్లను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిర్మల్ చరిత్రపై పరిశోధన జరిపి భవిష్యత్ తరాలకు తెలియజేసిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్మల్ జిల్లా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. నిర్మల్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ, అదనపు కలెక్టర్ అహ్మద్ కిషోర్ కుమార్, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రవినాష్, రాజేష్ మీనా, ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గంటదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మా తల్లులు బతుకమ్మతో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా నిర్మల్ సాంస్కృతిక చరిత్రను ఈరోజు నిర్మల్ యొక్క చరిత్రను తెలియచేసుకునే విధంగా తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతాం. చరిత్ర హిస్టరీ మనకెందుకులే, మన ఫ్యూచరే కావాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది పరిగెత్తుతూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒకసారి చూసుకుంటే ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఫౌండేషన్, పునాది ఉండాలి. అట్లనే మన భవిష్యత్ నిర్మాణం కావాలంటే మన గతాన్ని కూడా మనం ఒకసారి తడిమి చూసుకోవాలి. అట్లనే హిస్టరీ లేకుండా మరి ఫ్యూచర్ ఉండదు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నిర్మల్ జిల్లాకు, నిర్మల్ పట్టణానికి చాలా హిస్టరీ కూడా ఉంది అనేది మనకు అందరికీ ఇక్కడ ఈరోజు ప్రదర్శించినటువంటి ప్రత్యేకించి నిర్మల్ ఉత్సవాల కార్యక్రమాన్ని తను స్టార్ట్ చేయడం, ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు కావచ్చు, అదేవిధంగా నృత్యాలు కావచ్చు, వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు నిర్మల్ పట్టణ వాసులందరూ కూడా వచ్చి వీక్షించే విధంగా ఇలా కార్యక్రమాన్ని ఏర్పరచడానికి కార్యక్రమంలో సీతక్క గారు కూడా ప్రత్యక్షంగా భాగస్వాములు కావడం మనం అందరం కూడా విశ్వాసాలు భావితం. తప్పకుండా ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు జరగాలని, దీనికంటే రెట్టింపు స్థాయిలో ఈ కార్యక్రమం జరగాలని మనమందరం కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి కంటే ముందు ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చూస్తూనే ఉన్నామమ్మా. ఈరోజు మీరు కూడా వచ్చారు అంటే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. మన కల్చరల్ యూజువల్గా ఈవినింగ్ ప్రతిరోజు అవుతుంది మ్యామ్. దీంట్లో 30 minutes వాళ్ళు నిర్మల్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద రిసర్చెస్ వాళ్ళు వచ్చి మనకి ఫోటో చూపించి ఏమేమి ఉన్నాయి ఈ జిల్లాలో, ఏమేమి ఇంపార్టెంట్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి వాళ్ళు చెప్తున్నారు మ్యామ్. దీంతో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మ్యామ్.
సో మీరు ఈరోజు వచ్చారంటే మీకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. పట్టణంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేసి 100 ప్రదక్షిణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ఆలయ ధర్మకర్తలు మురళీదేవి, వినోదమ్మ దంపతులు అన్నప్రసాదం చేశారు. शुभम करोति कल्याणम आरोग्य सुख संपदम शत्रु बुद्धि विनाशनम च दीपम ज्योति नमोस्तुते देवराजाय विद्महे सुप्रकाशाय धीमहि तन्नो ज्वाला प्रचोदयात् गंधाक्षत पुष्पं सर्वभ्यां नमः पाणे हिरण्यगर्भाभ्यां नमः इष्ट देवताभ्यो नमः कुल देवताभ्यो नमः स्थान देवताभ्यो नमः लीदेवतेन से सुब्रह्मण्यम स्वामी देवताभ्यो नमः श्री पूर्णा पुष्करांब समेत हरिहर पुत्रेभ्यो स्वामी देवताभ्यो नमो नमः। ओम अत्यः गोत्रोत्पन्नः कोडुल्ल गोत्रोत्पन्नः श्री मुरलीधर रेड्डी नाम देश विनोदम्मा नाम देश नीतीश रेड्डी नाम देश महिता नाम देश उत्पन्न किरण रेड्डी नाम देश देलवाद नाम देश तलवी क्रा नाम देश कुटुंबस्थ रामानंद गोत्रोत्पन्न श्री मूर्ति ओम ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा नैवेद्यं परिगाय शंकराय शंकराय मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम मंगलम हरिहर पुत्रय्यप्प स्वामी देवताभ्यो नमः कर्पूरं गणनीराजनं समर्पयामि शुद्धमाचमनीयम् ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సోన్సే నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం సోన్ మండల కేంద్రంలోని కిరాణా, పతంగుల దుకాణాలు తనిఖీ చేశారు. చైనా మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. నిషేధిత చైనా మాంజాను విక్రయించవద్దని సూచించారు. ఎస్ఐ గోపి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శనంలో గల ఉదాసి మఠం స్థలాన్ని కొందరు గుర్తులేని వ్యక్తులు ఆక్రమించుకొని స్థలం చుట్టూ సిమెంట్ దిమ్మలు ఏర్పాటు చేశారు. ఉదాసి మఠానికి సంబంధించిన స్థలాలను గతంలో సైతం కొందరు ఆక్రమించుకోగా దేవాదాశ కల్పించుకుని వాటిని తొలగించారు. తాజాగా మళ్లీ కొందరు స్థలాన్ని ఆక్రమించి సిమెంట్ దిమ్మలు పాతడంతో విషయాలు తెలుసుకున్న పింజరేగుట్టు కాలనీవాసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ దిమ్మెలు తొలగించారు. అధికారులు స్పందించి ఉదాసి మఠానికి సంబంధించిన స్థలాలను సంరక్షించాలని కాలనీవాసులు కోరుతున్నారు. తెలంగాణ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ అవోపా నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు మురళీ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష ప్రధాన గారు తోడిశెట్టి రవికాంత్, వహీద్ ఖాన్, కోశాధికారి మేడం శ్రీనివాస్, నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, శరత్చంద్ర రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లల్లో సృజనాత్మక శక్తి, జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు అబాకస్ లాంటి పోటీలు ఉపయోగపడతాయని ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి అన్నారు. నిర్మల్పట్లోని మున్నూరు కాపు సంఘంలో విశ్వం ఎడ్యుటెక్ ఆధ్వర్యంలో అబాకస్ వేది మ్యాథ్స్ జిల్లా స్థాయి పోటీలు మంగళవారం నిర్వహించారు. జిల్లా నుంచి 45 పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. దీనిలో 500 మంది పిల్లలు పాల్గొగా ప్రథమ బహుమతిని 30 మంది పిల్లలు గెలుచుకున్నారు. వారికి ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి బహుమతులు అందజేశారు. రీజనల్ హెడ్ నాయక్, జోనల్ మేనేజర్ మారుతి, విజయప్రసాద్, లక్ష్మీ నరసయ్య, మహేష్, రాహుల్, సురేందర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఇమాజినేషన్ కళ్ళు మూసుకొని అవి కౌంటింగ్ చేసుకోవడం, ఫాస్ట్గా కౌంటింగ్ చేసుకొని
దానికి ఆన్సర్ తీసుకోవడం అనేది కాన్సన్ట్రేషన్ అనేది ఇమాజినేషన్ కాన్సన్ట్రేషను ఇది చాలా మంచి కార్యక్రమం. ఇప్పుడు ప్రతి స్పీడ్ యుగంలో మనము అందరం రాస్తాము, అందరం ఎగ్జామ్ రాస్తాము. కానీ స్పీడ్గా రాస్తే ఎవరైతే స్పీడ్గా ఉంటారో ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. 2 into 5కి 10 నిమిషాలు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇమీడియట్గా ఇంప్రెషన్ అయితే ఈ అసమర్థులు అని కన్ఫ్యూజన్కి వస్తారు. ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో వాళ్ళే సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ అబాకస్ వల్ల ఇది యాక్చువల్గా చైనా నుంచి వచ్చింది. అబాకస్ ఇండియాకి వేదిక్ మ్యాథ్స్ లాగానే మన వేదిక్ మ్యాథ్స్ అని ఇప్పుడు పుస్తకంలో పాపులర్ అవుతుంది. ఈ అబాకస్ వేదిక్ మ్యాథ్స్ కంటే ముందే మన దేశానికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సిఐ నవీన్ కుమార్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని సోన్ మండలం మాదాపూర్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారి భద్రత నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించాలన్నారు. ద్విచక్ర వాహనాలదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎస్ఐ గోపి, కానిస్టేబుల్ భాను, డబ్ల్యూసీ మనీషా తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. మన లైఫ్లు బాగా స్పీడ్ అయినాయి. ఒకప్పుడు పోవాలంటే సైకిల్ దొక్కుతుందా వెళ్ళమన్న మీద బస్సు లేకుండా పెద్దది ఎక్కడుంది చూసేసి మన లైఫ్ బాగా ఫాస్ట్ అయినాయి. హైవే అయిపోయింది. మన లైఫ్ ఎంత స్పీడ్ అయిపోయిందో మనం అంత డేంజర్లో ఉన్నాం. కాబట్టి సేఫ్టీ తీసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా మళ్ళీ పేపర్ పెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, ఒక సాధన సీట్బెల్ట్ పెట్టుకోండి. కంపల్సరీగా జాగ్రత్తలు తీసుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకొని ఫ్యామిలీకి అండగట్టాలి. అందుకోసం బండికి అందరూ కూడా పేపర్లు పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి. యాక్సిడెంట్ అంటే పోయిన ఒక మనిషి కాదు, మనం వాడిని ఆనుకొని తల్లి అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది, ఒక తండ్రికి కొడుకు పోతాడు, ఒక తల్లికి కొడుకు పోతాడు, ఒక భర్తకు భార్యను చేయలేము, పిల్లలకు తండ్రి పోతాడు, ఒక కుటుంబం అంతా ఆగమవుతుంది, బజార్న పడతారు. చాలా కష్టమవుతుంది. సంపాదించుడు మన వయసులో రోడ్డు మీకు వస్తారు, పని చేస్తాం. మనం మా ఇంటికి ఆధార్ పెద్ద దిక్కున్న వాళ్ళు పోతే చాలా కష్టమవుతుంది. అందుకోసమని కంపల్సరీ ఇవన్నీ ఉంటాయి. ఇన్సూరెన్స్ అంటే అయిపోయింది కదా, 1000 రూపాయలు అయితే ఎదుగుతాం కదా, ఏముండదు. రోడ్డుకి వచ్చిన తర్వాత ఒకసారి అంగన్వాడీల శ్రమదోపిడిని ప్రభుత్వం చేస్తోందని, అంగన్వాడీని ప్రభుత్వం ఉద్యోగుల్లో గుర్తించాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ కోరారు. ఆల్ ఇండియా అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయా ఫెడరేషన్ జాతీయ పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విలాస్ మాట్లాడుతూ అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యూనియన్ నిర్ణయం ప్రకారం ఇన్ఛార్జ్ సెంటర్ నడపాలన్నారు. ఫిషన్ ఆఫీసును తొలగించాలని, వీరు చనిపోతే మట్టి ఖర్చుల కింద 20,000 చెల్లించాలన్నారు. ఈ ధర్నాలో ఎస్ఎన్ రెడ్డి, శ్రీనివాచారి, కె రాణి, అర్చన, జయంతిమాల, లావణ్య తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ అంగన్వాడీ జాతీయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కలెక్టర్లకు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో కలెక్టర్కు ఈ యొక్క సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా వీళ్ళ గౌరవ వేతనం ఏదంటే ఇచ్చి ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుందో ఆ గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇవ్వాలని కూడా జాతీయ వ్యాప్తంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో మరి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేటప్పుడు అంగన్వాడీలకు నెలకు 18,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షలు 1 లక్ష ఇస్తామని ఈరోజు 1,50,000కు జియో తీయడం జరిగింది. ఆ జియో కూడా రాష్ట్రంలో అందరికీ చెల్లించలేదు. కొందరికి చెల్లించింది, కొందరికి చెల్లించలేదు. మరి ఇటు ఉద్యోగం పోయింది, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతలేదు. అదేవిధంగా అప్పుడు 21 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె కాలం జీతం కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానది. అదేవిధంగా ఆ సందర్భంగా ఏదంటే అనుకోకుండా జరిగినటువంటి కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసులను కూడా ఎత్తివేస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా అంగన్వాడీ వేకెన్సీస్, అదేవిధంగా ఆయాల వేకెన్సీస్ బాగున్నాయి. అవి భర్తీ చేయడం లేదు. మరి వెంటనే భర్తీ చేయకపోతే వాళ్ళకి పని భారం పెరుగుతుంది.
అందుకొరకు వెంటనే వీటిని భర్తీ చేయాలని మేము డిమాండ్ చేయడం. గత 29 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తూ సమ్మెబాట పడిన సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం తన సమ్మెను విరమించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం 3 నెలల్లో కృషి చేస్తారని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గంగాధర్ తెలిపారు. కాగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు గత 29 రోజులుగా సమ్మె చేపట్టి వివిధ రూపాల్లో ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు. మాదిగల అంబేద్కర్ సంఘం నిర్మల్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా గజ్జల తిరుపతి, జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నియమించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు నిగుల బృంగారు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. తిరుపతి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలిపారు. గత 6 రోజులుగా కొనసాగుతున్న మహాసాయి పారాయణ కార్యక్రమం బుధవారంతో ముగియనున్నది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహిస్తున్న ఈ పారాయణ కార్యక్రమంతో శాస్త్రనాథ్తో పాటు చుట్టుపక్కల కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. షిరిడి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన సాయి పల్లెకి సాయి పాదుకను దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. షిరిడి నుంచి వచ్చిన వికాస్ మహారాజ్ సాయిబాబా చరిత్రను మహిమలు తెలియజేస్తుండడంతో భక్తులు మంత్రముగ్ధులవుతున్నారు. బాబాకి ఎంతో ఇష్టమైన కిచిడి ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు. బుధవారం ఉదయం పట్నాపురం ఎదురుగుండా సాయి పల్లెకు ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడ్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేస్తాం, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క. ప్రమాదకరమైన చైనా మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు, సోన్సే నవీన్. ఈ వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.